మా ప్రతినిధి హసీనా మనకి లైవ్లో అక్కడ నుంచి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఏంటి పార్టీల్లో ఏం జరుగుతోంది? అంతర్మదనం జరుగుతోందా? ఇంకా వెయిట్ చేస్తున్నారా? ట్రెండ్స్ ఏమైనా మారే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? వాళ్ళకి ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరుగుతోంది అక్కడ? లేదు, ట్రెండ్స్ మారే అవకాశం ఉందని మాత్రం ఏం అనుకోవట్లేదు. ఇప్పటికైతే క్లారిటీ పిక్చర్ అయితే వచ్చేసింది. అసలు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనే యాంగిల్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వస్తున్న ఈ సంఖ్య చూస్తుంటే అటు నాకు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇద్దరు కూడా సేమ్గా ఉంటున్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి రిజల్ట్ వచ్చాయి, ఎక్కడ అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి రిజల్ట్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి అయితే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మన శాండ్ గురించి, అలాగే లిక్కర్ స్కీమ్స్ సంబంధించి దాని గురించి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ చదువుకున్న వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వేయలేదు. ఇలాంటి చర్చ అయితే కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఎవరు పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లోనే ఉన్నారు. జగన్ నినాదం ఒక్కటే, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. పార్టీలో ఏమనుకుంటున్నారు మరి, ఎవరికి మంచి జరిగినట్లు? ఖచ్చితంగా ఇప్పుడు సంక్షేమ పథకం మాత్రమే నమ్ముకొని ఇన్ని రోజులు కూడా కొనసాగుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనొచ్చు. అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పి వాళ్ళకే ఎక్కువగా సీట్లు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకే పదవులు కూడా ఎక్కువగా ఆ క్యాడర్ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. రెడ్డిస్ని దూరం పెట్టారు, అగ్రవర్ణాలు వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఇదంతా కూడా క్యాడర్ని కొంచెం కిందికి లాగేసింది. వాళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయలేదు ఎలక్షన్స్లో అని కూడా అంటున్నారు.